మారుతున్న జీవన శైలిలో ఓ 2 రోజులు సెలవులు వస్తే కారు రెంట్‌కు తీసుకొని అలా రైడ్‌కు వెళ్తుంటారు జనం. దీంతో ఒక్కసారిగా అద్దె కార్లకు డిమాండ్ పెరిగిపోయింది. కొన్నేళ్లుగా ఇలా కార్లు కొని అద్దెకివ్వటం పెరుగుతూ వస్తోంది. అలా కొద్ది రోజులు బాగానే ఉన్నా కిరాయిలు దొరక్క వాహన యజమానులు ఈఎంఐలు కట్టలేని పరిస్థితి వస్తుంది. సరిగ్గా ఇదే అదునుగా భావించి కొందరు దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. గత ప్రభుత్వంలో దళిత బంధు ద్వారా చాలామంది ఎక్కువగా కార్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు. ఆ కార్లలో చాలా వరకు అద్దె వాహనాలుగా మారాయి. ప్రణయ్ భాస్కర్ కారు డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. జల్సాలకు చెడు అలవాట్లకు బానిసగా మారాడు. ఈ పరిస్థితుల్లో డబ్బులు సరిపోక స్నేహితుల వద్ద చేబదులు తీసుకొని తిరిగిచ్చేవాడు. కొన్ని రోజులకు కార్లను కిరాయికిస్తే నెల నెల డబ్బులిస్తానంటూ కొంతమందిని నమ్మించాడు. సింగరేణి సంస్థతో పాటు హైదరాబాద్లో పలు సాఫ్ట్వేర్ కంపెనీల్లో కార్లను అద్దెకు పెట్టినట్లు చెప్పాడు. వారు ఇతన్ని నమ్మి కార్లు ఇచ్చేశాక కొన్ని రోజులు నమ్మకంగా కిరాయి ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి కొత్త తరహా మోసం మొదలు పెట్టాడు. కిరాయికి తెచ్చిన కార్లను ప్రణయ్ తనఖా పెట్టి 1,00,000 నుంచి 3 లక్షల వరకు తెచ్చి జల్సాలు చేసేవాడు. కారు యజమానులకు డబ్బులివ్వకుండా, ఫోన్లో స్పందించకుండా హైదరాబాద్లో తప్పించుకు తిరగడం మొదలుపెట్టాడు.